హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చేయబోయే వంట చేపల పులుసు. ఈ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చేపల పులుసు ఎక్కువగా రావాలి, అలాగే చిక్కగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 2 కేజెస్ బొచ్చు చేపను శుభ్రం చేయించుకుని తెప్పించుకున్న తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకుని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఈ బొచ్చు చేపలో ముళ్ళు చాలా తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 100 గ్రాములంత చింతపండును తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ చింతపండు పులుపు సమానంగా ఉంటుందండి. మీరు వాడే చింతపండును బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 గుప్పెళ్ళ అల్లం, 2 గుప్పెళ్ళ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, 1½ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చేపల పులుసు ఏ గిన్నెలో వండాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టి ఒక 4-5 గరిటెల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని 4 స్పూన్ల వరకు యాడ్ చేశానండి. అంటే హాఫ్ కేజీకి 1 స్పూన్ చొప్పున యాడ్ చేస్తున్నాను నేను. ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి 4 స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే ఇవి 2 కేజీల చేపలు కాబట్టి కేజీకి 2 స్పూన్ల చొప్పున, హాఫ్ కేజీకి 1 స్పూన్ చొప్పున మనం ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలండి. చేపల పులుసులో ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 4 స్పూన్ల కారంను కూడా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చేపలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి గరిటె పెట్టి మిక్స్ చేశానండి. తర్వాత నుంచి మాత్రం గరిటె పెట్టకుండా ఒక క్లాత్తో గిన్నె పట్టుకొని కుదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న చిక్కటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం చేపలకి ఈక్వల్గా వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలండి. అంటే చేప ముక్కలు, చింతపండు రసం కూడా ఈక్వల్గా ఉండాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత క్లాత్తో గిన్నెను పట్టుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మళ్ళీ క్లాత్తో గిన్నెనంతా కదుపుకొని దీనిలోకి గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుందండి. చేపలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కదా. ఇలా ఒక 10 మినిట్స్ మరిగించుకొని పులుసు చిక్కగా అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్తో చేపల పులుసు గిన్నెను పట్టుకొని మిక్స్ చేసుకోవాలి. గరిటె అస్సలు పెట్టకూడదు. సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పులుసు బాగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. మీకు నచ్చితే ఈ స్టేజ్లో చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలా గరిటెతో పులుసు చిక్కగా అయింది లేనిది చెక్ చేసుకొని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకొని కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి చేపల పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేయడమేనండి. పచ్చి మసాలా యాడ్ చేయడం వల్ల ఈ చేపల పులుసు మనకి చిక్కగా వస్తుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.